తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు నేనున్నాను, నాతో షేర్ చేసుకోండి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఇస్తాను అంటూ చెప్తున్నా లైఫ్ కోచ్ మీ పూజా రచ్చ గారు. సో రచ్చ ఇంటి పేరా? అవును. కానీ మీరు చాలా కూల్గా ఉన్నారు. కూలే, మోస్ట్లీ కూలే. సిచ్యువేషన్. సో గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అందరూ పాజిటివ్ మాట్లాడారు, దాని గురించి కూడా ఒక నెగిటివ్ వీడియో చేశారు. సో ఇప్పుడు నేను అమ్మాయిని, నేను మాట్లాడలేను. ఎవడో వచ్చి నన్ను ముట్టుకుంటే, ఎవడో వచ్చి ముద్దు పెడితే నేను ఏం అనలేక వెళ్ళిపోవాలి అనే ఒక మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్లే ఆ అమ్మాయికి ఆ మూవీలో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ అదే. చాలాసార్లు ఒక మిస్టేక్ జరిగినప్పుడు మనకి 100% కాకపోయినా కొన్నిసార్లు మనకి అది స్టాప్ చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. ఉన్నప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలు కూడా ఒక లవ్ స్టార్టింగ్లో తను మనకు నచ్చినట్టే ఉన్నాడు అనుకోనో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఫిజికల్ అవ్వడం, ఇప్పుడు ఫిజికల్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్ని అని భయపడుతూ బాధపడుతూ అలానే ఉండిపోతూ ఉంటారు. ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫిజికల్ వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆ పర్సన్ చేంజ్ అయిపోయాడు, నాకు అబ్బాయి పైన లవ్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ లవ్ అంటే మీరేం చెప్తారు? సో మనం కొన్ని థింగ్స్ని టూ మచ్ రొమాంటిసైజ్ చేసాము. సో లవ్ ఇస్ మోర్ ప్రాక్టికల్ దాన్ రొమాంటిక్ రియల్ లైఫ్లో. మనకు మూవీస్లో లేకపోతే రీల్స్లో చూపించినప్పుడు నట్టు లవ్ ఇస్ నాట్ ఆల్వేస్ హ్యాపీ అండ్ డ్రీమీ. డెఫినెట్గా లవ్లో సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ ఉంటేనే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? తను అమ్మాయి అయినప్పటికీ అమ్మాయి ఏం చేసినా కరెక్టే, తందే కరెక్ట్, అమ్మాయి వైపే సపోర్ట్ చేయకుండా ప్రాబ్లం అమ్మాయిదైనా అబ్బాయిదైనా సరే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ కావాలి, ఎలాంటి భరోసా కావాలని చెప్తూ మీకు నేనున్నాను, నాతో షేర్ చేసుకోండి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఇస్తాను అంటూ చెప్తున్నా లైఫ్ కోచ్ మీ పూజా రచ్చ గారు నాతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం, చాలా తెలుసుకుందాం. హాయ్ పూజా గారు. హాయ్ ప్రత్యూష గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో రచ్చ ఇంటి పేరా? అవును. కానీ మీరు చాలా కూల్గా ఉన్నారు. కూలే, మోస్ట్లీ కూలే. సిచ్యువేషన్ బట్టి అంటే అది కూడా ఒక షేడ్ ఉంది అని చూపించడానికి అదంతే, బట్ ఎక్కువ బయటికి రాదు. టైం వచ్చినప్పుడు చూపిస్తారా? ఓకే. సో మీ వీడియోస్ చాలా చూసాను, మీ గురించి తెలుసుకుందామని. సో మోస్ట్ కామన్ థింగ్ మీ వీడియోస్ అన్నిట్లో రోజ్. మీలాగే. సో ఎలా వచ్చిన ఐడియా రోజ్తో? అది చాలా యాక్సిడెంటల్గా జరిగిన ఒక థింగ్. నేను నార్మల్గా మైక్ చేతిలో పట్టుకుంటే నాకు ఎందుకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, దేనికన్నా పెడదామని పక్కన ఊరికే ఒక ఫ్లవర్ ఉంటే ఇలా పెట్టి ఒక వీడియో చేశాను. దాని తర్వాత అసలు వీడియో గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాట్లాడట్లేదు. అక్క రోజు లింక్ పట్టవా, అక్క రోజు లింక్ పంపవా అని అడుగుతుంటే ఓకే ఇదే ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నట్టుందని ఐ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్ అంతే. ఓకే. సో చాలా రీల్స్ చేశారు, బట్ బాగా వైరల్ అయింది, బాగా నెగిటివ్ అయింది, కొంచెం పాజిటివ్ కూడా అయిందని చెప్పచ్చు. సో గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అందరూ పాజిటివ్ మాట్లాడారు, అంటే భూమా రోల్కి బాగా కనెక్ట్ అయిపోయారు, రాహుల్ గారికి థ్యాంక్ యూ చెప్పారు, చాలా మంది పాజిటివ్ రియాక్షన్స్ ఇచ్చారు. మీరు కూడా పాజిటివ్గానే వీడియో చేశారు. అట్ ద సేమ్ టైం మీరు భూమా రోల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక నెగిటివ్ వీడియో చేశారు. సో అందరూ విక్రమ్ గురించే మాట్లాడుతున్నారు, విక్రమ్ మిస్టేక్స్ గురించే మాట్లాడుతున్నారు, భూమా గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు అని. సో ఎందుకు మీకు ఆ ఐడియా వచ్చింది, అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. సో థింగ్ ఏంటి అంటే చాలాసార్లు ఒక మిస్టేక్ జరిగినప్పుడు మనకి 100% కాకపోయినా కొన్నిసార్లు మనకి అది స్టాప్ చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా మనం అప్పుడు ఒక స్టాండ్ తీసుకోలేక భయపడిపోయి అప్పుడు తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా పెద్ద పెద్ద పెయిన్స్, పెద్ద పెద్ద సఫరింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. కరెక్ట్. సో ఇప్పుడు నేను అమ్మాయిని, నేను మాట్లాడలేను. ఎవడో వచ్చి నన్ను ముట్టుకుంటే, ఎవడో వచ్చి ముద్దు పెడితే నేను ఏం అనలేక వెళ్ళిపోవాలి అనే ఒక మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్లే ఆ అమ్మాయికి ఆ మూవీలో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ అదే. కరెక్ట్. అదే కనుక అదే అమ్మాయి ముట్టుకున్నప్పుడే వాడు చెంప పగలగొట్టి నువ్వెందుకు నన్ను ముట్టుకుంటున్నావు అని అడిగుంటే ఆ స్టోరీ అక్కడ ఎండ్ అయిపోయేది కదా. ఓకే, విక్రమ్ది తప్పు కాదని నేను ఎక్కడా చెప్పట్లేదు, విక్రమ్దే మెజారిటీ ఆఫ్ ది తప్పు. కానీ మనం కూడా యాజ్ విమెన్ మనం కూడా మనకు అంటూ ఒక స్టాండ్ తీసుకోవాలి. కరెక్ట్.
టువర్డ్స్ ది ఎండ్ కూడా వాళ్ళు చూపించింది ఒకటే థింగ్, ఎండ్ ఆఫ్ ది డే నేను సేవ్ చేయడానికి ఎవరు రారు, మనం మన అంతలో మనం స్ట్రాంగ్గా అయ్యి ఫైట్ చేస్తే తప్ప మనం అనేది సేవ్ అవ్వము. అలాంటప్పుడు ఆ సేవింగ్ ఒక 2.5 hours తర్వాతదేదో అదే స్టెప్ నువ్వు ఫస్ట్, అంటే అది మూవీ కాబట్టి అలా చూపించారు అయినో, బట్ రియల్ లైఫ్లో కూడా చాలా మంది అమ్మాయిలు ఆన్సర్ చెయ్యలేక స్టాండ్ తీసుకోలేక తెచ్చుకునే ప్రాబ్లమ్స్ కన్నా ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ అనేది నా ఇంటెన్షన్. అది చాలా నెగిటివ్గా పోయింది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా పాజిటివ్గా అర్థమయ్యే వాళ్ళకి కూడా అర్థమైంది. అవును, మనం కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, నచ్చకపోతే వాయిస్ అవుట్ చెయ్యాలి అనేది కొందరు నేర్చుకున్నారు. హ్యాపీ. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయినట్టుంది, చాలా వీడియోస్ చేశారు దాని తర్వాత. అండ్ మనం ఎగ్జాంపుల్గా ఈ భూమా రోల్ చూసుకుంటే, క్యారెక్టర్ని చూసుకుంటే, చాలా మంది అమ్మాయిలు కూడా ఒక లవ్ స్టార్టింగ్లో తను మనకు నచ్చినట్టే ఉన్నాడు, నా వైబ్కి బాగా సెట్ అవుతున్నాడు, గ్రీన్ ఫ్లాగ్ అసలు గ్రీన్ ఫారెస్ట్ అనుకుని లవ్లో పడిపోతూ ఉంటారు. సో జర్నీ ట్రావెల్ బాగా జరుగుతున్నప్పటికీ అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఫిజికల్ అవ్వడం కానీ ఇలాంటివి. తర్వాత చూస్తే మనకి తిన్న కరెక్ట్ కావట్లేదు, అంటే నేను స్టార్టింగ్లో చూసిన అబ్బాయి ఇప్పుడు ఉంటున్న అబ్బాయి ఒకరేనా, ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయాడు, ఇప్పుడు ఫిజికల్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్ని అని భయపడుతూ బాధపడుతూ అలానే ఉండిపోతూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అక్కడలో బ్రేక్ చేయడం మంచిదా, అలా కంటిన్యూ చేయడం మంచిదా అంటారా? ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా బిగ్ థింగ్. నేను దాని వాల్యూని తగ్గించట్లేదు. ఇట్ ఈస్ వెరీ బిగ్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, కానీ ఆ ఫిజికల్ ఏ రీజన్ వల్ల జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం దీన్ని ఒక లస్ట్ఫుల్ థింగ్ లా కాకుండా దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఐ లవ్ దట్ అదర్ పర్సన్ సో మచ్ దట్ దిస్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ ఇట్. అలా నేను చెప్పాను. ఎందుకు? అప్పుడు ఆ అబ్బాయి నన్ను ట్రీట్ చేసిన విధానం అవ్వచ్చు, మా మధ్యలో ఉన్న బాండ్ అవ్వచ్చు, దానివల్ల దట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆ పర్సన్ చేంజ్ అయిపోయాడు, నాకు అబ్బాయి పైన లవ్ కూడా చేంజ్ అవుతుంది కదా. లవ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ ఫీలింగ్స్ అదే లెవెల్లో ఉండకపోవచ్చు వెన్ మనకు ఆపోజిట్ సైడ్ నుంచి అంత రెసిప్రొకేట్ అవ్వనప్పుడు. ఇది డెఫినెట్లీ బిగ్ థింగే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఫ్యూచర్ని, కెరియర్ని అన్నిటినీ రూయిన్ చేసుకునే అంత బిగ్ థింగ్ అంటే ఓకే జరిగింది, విచ్ ఇస్ వెరీ సాడ్. ఫౌండేషన్ ఏంటి? లవ్. కానీ ఇప్పుడు ఆ లవ్ లేనప్పుడు దీనికి ఎలా వాల్యూ ఉంటుంది? కరెక్ట్ లేదు కదా. సో మీరు వేరే రిలేషన్షిప్కి వెళ్ళాలా వద్దా అనే భయంతో వెళ్తే ఏమవుతుందో అని ఇతనితోనే అడ్జస్ట్ అయి ఉండే బదులు ఇట్స్ బెటర్ టు స్టే సింగిల్ అండ్ హ్యాపీ దాన్ టు స్టే ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్. ఈవెన్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా సరే, నేను నా లైఫ్లో వచ్చే ఆ పర్సన్ని నేను మోసం చేస్తున్నానేమో, చీట్ చేస్తున్నానేమో, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకొక అబ్బాయితో ఉన్నాను కదా. సో అలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వారు ఇప్పుడు మీరు అన్నట్లు సింగిల్గా ఉండిపోవాలా, లేదంటే అది తప్పేం కాదు అని మూవ్ ఆన్ అవ్వాలా? అయితే మనం అనుకుంటాము దట్ అబ్బాయిలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంత ఈజీగా అర్థం చేసుకోలేరని. కానీ ఈ జనరేషన్లో నేను నోటీస్ చేసిన చాలా బిగ్ డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ గుడ్ మెన్ ఆల్సో. ఇప్పుడు పాస్ట్ అయితే మీ చేతిలో లేదు, ఆ అబ్బాయి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. పాస్ట్ మనం చేంజ్ చేయలేము, బట్ మన ఫ్యూచర్ పార్ట్నర్ దగ్గర మనం చేయగలిగే ఒకే ఒక విషయం ఏంటంటే బీయింగ్ ట్రాన్స్పరెంట్. నా పాస్ట్లో ఇలా జరిగింది, నేను ఎందుకని ఇది చేయాల్సి వచ్చింది, అది జరిగిపోయింది. ఇఫ్ యు ఆర్ ఓకే టు మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ నౌ ఆన్, దెన్ మనం మూవ్ ఫార్వర్డ్ అవుదాం. అది నిజంగా అర్థం చేసుకొని ఓకే అది పాస్ట్, అది నీ తప్పు కాదు, అది జరిగిపోయింది అని మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసే పార్ట్నర్ వస్తే మూవ్ ఆన్ అవ్వండి. లేదు నేను అబద్ధాలు చెప్పి చేసుకుంటానంటే వద్దు. ఓకే, అలా చేసుకోలేను కాబట్టి ఈ రిలేషన్షిప్లో ఉంటా అనడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే ఇది బ్రేక్ చేసుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తే మూవ్ ఆన్ అవ్వండి, లేకపోతే పర్లేదు. ఇట్స్ బెటర్ టు స్టే సింగిల్ దాన్ టు స్టే ఇన్ టాక్సిక్, అంతే. ఓకే, సో మీరు ఒక వీడియో చూశాను, చీటింగ్ చేస్తే వదిలేయాలా, దీనికి మీరు ఇచ్చిన ఆన్సర్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే చీటింగ్ చేశారు, తిన్న ఒక కరెక్ట్ పర్సన్ కాదు, ఇక్కడితో వదిలేసే మూవ్ ఆన్ అయిపో అని మైండ్ చెప్తున్నప్పటికీ హార్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం నిజంగా. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో యాక్చువల్లీ నేను ఇది నా క్లయింట్స్కి కూడా అందరికీ చెప్తాను ఫస్ట్లోనే. ఏంటి అంటే ఇలాంటి ఏ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి కూడా ఒక ఫిక్స్డ్ సొల్యూషన్ అనేది ఉండదు. నాకు ఒకటి వర్క్ అవుతుంది, మీకు ఇంకొకటి వర్క్ అవుతుంది, మన ఇద్దరం కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్ కాబట్టి ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు. మేబీ టెంప్లెట్ అనేది సేమ్ ఉండొచ్చు, బట్ ది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రాసెస్ని రష్ చేయకూడదు. ఇప్పుడు ఇలా జరిగిపోయింది, నిన్నటి వరకు ఈ పర్సన్తో నేను ఇంత క్లోజ్గా ఉండి ఈ రోజు ఈ పర్సన్ని నేను వేరేలా ఎలా చూడాలి?
నేనేం చేయాలి రేపటి నుంచి? ఆ పర్సన్ అలాంటి వాడని తెలిసినా కూడా రేపటి నుంచి నా ఫ్యూచర్ ఏంటి అనే ఒక భయంతోనే ఆ పర్సన్‌తో ఇంకా కంటిన్యూ అవుతున్నాను. కరెక్ట్. ఆ ప్రాసెస్‌ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం తీసుకోవాలి ఫస్ట్. టైం తీసుకొని వాళ్ళెందుకు చేశారు? మీరేం ఫీల్ అవుతున్నారు? ఓపెన్‌గా కొందరేంటంటే ఇలా తెలియగానే ఇమ్మీడియేట్‌లీ బ్లాక్ చేసేస్తారు. కరెక్ట్. 2, 3 డేస్ తర్వాత వాళ్ళకది గుర్తొస్తూ, అరే పాపం ఎందుకు చేసేదో. చేశారులే అని వీళ్ళే వాళ్ళని డిఫెండ్ చేసేసుకొని, వీళ్ళే ఎళ్లి ఫర్‌గివ్ చేసి, వీళ్ళే కొన్ని వర్స్ట్ సిట్యుయేషన్స్‌లో అయితే వీళ్ళే సారీ చెప్పిన థింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర కేసెస్. ఉంటాయి. దాని బదులు ఏంటంటే టైం తీసుకొని ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసి, అసలు వాళ్ళ రీజన్ ఏంటి? మీ రీజన్ ఏంటి? ఆ పర్సన్ మీకది ఎందుకు చేశారు? ఎలా చేశారని మీరు వాళ్ళ నోటి నుంచి ఆన్సర్స్ విన్నప్పుడు అవి మీకు గుర్తుంటాయి. అవి మీరు నమ్మాలి. వాళ్ళు నేనిది చేశాను, ఇందుకు చేశాను అన్నాక కూడా, లేదు నువ్వు అలాంటి వాడివి కాదు, నాకు తెలుసు అని వీళ్ళే డిఫెండ్ చేసుకోకుండా, ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నమ్మింది ఏదైతే ఉందో, వాళ్ళిది చేసినప్పుడు మరి మిమ్మల్ని ఎలా హర్ట్ చేయగలిగారు అనేది కూడా వాళ్ళ మాటల్లో వింటే అది బాగా గుచ్చుకుంటుంది. అండ్ ఈవెన్ మీరు దీనికి ఆన్సర్‌గా ఇంకొక రీల్ కూడా చేసినట్టున్నారు. లైక్ కొంతమంది ఏంటంటే ఎందుకు చీట్ చేసావు? నేను నీకు చాలా లవ్ ఇచ్చాను కదా! అంటే కూడా దీనికి రీజన్ కూడా నువ్వే. కరెక్ట్. ఎందుకంటే నాకు నీ దగ్గర దొరకంది వేరే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. సో నీ దగ్గర నేను ఇంప్రెస్ అవ్వకుండా నేను వాళ్ళకి ఎక్కువ ఇంప్రెస్ అవుతున్నాను. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది అని కూడా ఒకసారి రీజన్స్ చెప్తూ ఉంటారు. సో దాన్ని ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే ఒకరు మనకి అటెన్షన్ ఇవ్వకుండా, లవ్ ఇవ్వకపోతే మనకి వేరే వాళ్ళ పైన వస్తుందా? వస్తుందా అంటే నేను ముందు చెప్తాను. ఇప్పుడు థాట్స్ అనేవి మన చేతిలో లేవు. ఎమోషన్స్ మన చేతిలో లేవు. మన బ్రెయిన్ దానికి నచ్చినట్టే థింక్ చేస్తుంది. అందులో ఎన్ని వైల్డ్ థాట్స్ రావచ్చు, బ్యాడ్ థాట్స్ రావచ్చు. కానీ దాన్ని మనం యాక్షన్‌లో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు గుడ్ పర్సనా, బ్యాడ్ పర్సనా అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మీకు వేరే పర్సన్ పైన ఫీలింగ్స్ రావడం మీ చేతిలో లేదు. కానీ దాన్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎలా కంట్రోల్ చేస్తున్నాను అనేది మాత్రం మీ చేతిలో ఉంది కదా! అవును, ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు మనం ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నా మనకన్నా మోర్ బ్యూటిఫుల్ అమ్మాయి ఉంటుంది. ఎంత హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నా ఇంకా మోర్ హ్యాండ్సమ్ అబ్బాయి. కానీ నాకంటూ ఒకరున్నారు. ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ లాయల్టీ ఉండి నేను వీళ్ళకే ఓకే. ఇట్స్ నాట్ రాంగ్ టు హ్యావ్ క్రషెస్ ఆర్ సమ్ ఫీలింగ్స్ ఆల్సో. అంటిల్ అండ్ అన్లెస్ దానివల్ల మీ రిలేషన్‌షిప్ గానీ, మీ పార్ట్నర్ గానీ ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఇట్ ఈస్ నాట్ రాంగ్. సో అదొక్కటే నేను బిలీవ్ చేస్తాను. మరి మీరు ఫీలింగ్స్ కూడా వస్తే కూడా నేను క్రిమినలా అంటే కాదు. వచ్చి మీరు దాన్ని యాక్ట్ చేసి ఆపోజిట్ పర్సన్ ఫీలింగ్స్‌ని అసలు లెక్క చేయకపోతే దెన్ యూ ఆర్ రాంగ్. ఈవెన్ అంటే హ్యాండ్సమ్ ఉన్నారు, బ్యూటిఫుల్‌గా ఉన్నారని మ్యాటర్ కాకుండా కూడా ఇప్పుడు కొంతమంది ఇద్దరు ట్రూగానే ఉన్నారు. బట్ తను అంత ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు. అంటే 2 సైడ్స్ లవ్ ఉంది ఉన్నప్పటికీ కూడా కానీ అది ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వన్ సైడ్ లాగే. నేనే ఎక్కువగా తను మాట్లాడు, నాకు టైం ఇవ్వు, నాతో నన్ను బయటికి తీసుకెళ్ళు, నీతో ఉండాలనిపిస్తుంది అని ఒకరి నుంచే వస్తే అది ఎప్పటికీ టూ సైడ్ లవ్ లాగా అనిపించదు. వన్ సైడ్ లాగా అనిపిస్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇంకొకరి పైన ఇష్టం కానీ రావడం తప్పంటారా? అంటే ఇది తప్పు అనను. బట్ అది ఎమోషనల్‌గా మీకు జరిగిన ఒక థింగ్. బట్ మీకు ఆల్రెడీ మీ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి బ్రేకప్ అనే టర్మ్ ఉంది. డివోర్స్ అనేది ఒక లీగల్‌గా థింగ్ ఉంది కదా! అది ఎందుకు పెట్టారు? ఏదో ఒక టైంలో వర్కౌట్ అవ్వకపోతే దేర్ ఈస్ అన్ ఆప్షన్ టు వాక్ అవే ఫ్రమ్ ఇట్. మీకు నిజంగా మీ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్ అవుతుంది. ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. నువ్వు ఇది చేంజ్ చేసుకో. దీనివల్ల నేను హర్ట్ అవుతున్నానని చెప్పండి. దాని తర్వాత కూడా వాళ్ళు వినలేదా? బ్రేకప్ చేసుకోండి, డివోర్స్ తీసుకోండి, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. బట్ వీళ్ళతోనే ఉంటాను. నాకు వీళ్ళతో అలవాటైంది కాబట్టి నాకు వీళ్ళ నుంచి బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో అవి కావాలి. వీళ్ళ దగ్గర నుంచి మిస్ అవుతున్నాయి మాత్రం నేను బయట తెచ్చుకుంటాననేది నాట్ వాలిడ్. ఓకే. సో అంటే చేంజ్ అవుతాను నీ కోసం నేను మారుతాను అంటూ కూడా మళ్ళీ అవే చేస్తూ ఉంటారు. అవే మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే ఒక టాక్సిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి. అప్పుడు కూడా అంటే బ్రేకప్ చెప్పడానికి కూడా ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా! అడ్జస్ట్ అయ్యావు కదా! స్టార్టింగ్‌లో తెలియంది ఇప్పుడెలా తెలుస్తుంది? ఇప్పుడు తెలిసిందా నా దగ్గర ఇది లేదు, నేను నీకు టైం ఇవ్వట్లేదని? ముందు నుంచి కూడా ఇలానే ఉన్నానా అని చెప్పే అబ్బాయిలు కూడా ఉంటారు. సో అప్పుడు అమ్మాయి ఎలా డీల్ చేయాలి ఆ సిట్యుయేషన్‌ని? కొన్ని థింగ్స్ ముందు నుండి ఉంటాయి. కొన్ని బిహేవియర్స్ మనకి నచ్చని పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ చేసే టైంకి కూడా అబ్బాయికి జాబ్ అనేది లేకపోవచ్చు. బట్ స్టిల్ అమ్మాయి ఎంటర్ అయ్యేప్పుడు ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఇంకా మేము యంగే కదా, విత్ టైం గ్రో అవుతాం, నేను జాబ్ తెచ్చుకుంటాను, అబ్బాయి జాబ్ తెచ్చుకుంటాడు, కొన్ని ఇయర్స్ లో మా లైఫ్ ఇలా ఉండదనే ఒక పాజిటివ్ హోప్ తోనే రిలేషన్షిప్ లోకి వెళ్తారు. బట్ దీన్ని నెగిటివ్ గా యూజ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు లేని జాబ్ ఇప్పుడు జాబ్ లేదు, నీకు అప్పుడు కాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే
టైం ఇచ్చాను కదా నీకు. టైంతో పాటు చేంజ్ చేసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. మరి నువ్వు ఎక్కడ ఎఫర్ట్ పెట్టనప్పుడు ఈ ప్రాబ్లం అప్పుడున్నప్పుడు, ఇప్పుడున్నప్పుడు ఇంటెన్సిటీ వేరు. కరెక్ట్. ఇలాంటి థింగ్స్ చేంజ్ చేసుకోగలిగే థింగ్స్ డెఫినెట్లీ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు చేంజ్ చేసుకోవట్లేదంటే వాక్ అవే చేయాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఎలాగో లవ్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే ఇలా అనే సిచ్యువేషన్స్ గురించి అన్ని మాట్లాడుతున్నాం. అన్ని లవ్లో ఒకలాంటి సిచ్యువేషన్స్ రావు. సో డిఫరెంట్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ లవ్ అంటే మీరేం చెప్తారు? కొంతమంది ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవడంలోనే లవ్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే తనకు నచ్చినట్టు తనని వదిలేయడంలోనే లవ్ ఉంది అని కొంతమంది చెప్తుంటారు. సో మీరు ఎగ్జాక్ట్లీ లవ్ అంటే ఇది అని ఎలా ఫీల్ అవుతారు? సో మనం కొన్ని థింగ్స్ని టూ మచ్ రొమాంటిసైజ్ చేసాము. సో లవ్ ఇస్ మోర్ ప్రాక్టికల్ దాన్ రొమాంటిక్ రియల్ లైఫ్లో. మనకు మూవీస్లో లేకపోతే రీల్స్లో చూపించినప్పుడు అన్నట్టు లవ్ ఇస్ నాట్ ఆల్వేస్ హ్యాపీ అండ్ డ్రీమీ. డెఫినెట్గా లవ్లో సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఇది నెగిటివ్గా తీసుకుంటారు. బట్ స్టిల్ నా మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు జాబ్ కోసం మనం ఎన్నో చేంజెస్ చేసుకుంటాం కదా. డిఫరెంట్గా డ్రెస్ అవుతాం, జాబ్ టైంకి లేస్తాము, ట్రావెల్ చేసి వెళ్తాము. ఈవెన్ ఒక జాబ్లో చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం. సో మనం ఒక జాబ్కే అన్ని చేంజెస్ చేసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు జాబ్లో చేసుకునేది. లవ్ అండ్ రిలేషన్షిప్ మనకు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు అందులో చేంజెస్ చేసుకోవడంలో తప్పు అయితే డెఫినెట్గా లేదు. బట్ అది ఎలాంటి కాంప్రమైజెస్, ఎలాంటి సాక్రిఫైజెస్ అనేది చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ విషయానికి వచ్చారనుకోండి. నేను డ్రెస్ ఎలా వేసుకున్నా నా పార్ట్నర్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వరు, నా రిలేషన్షిప్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వదు. కానీ నా కోపం ఎక్కువ. నేను ఒకవేళ నా పార్ట్నర్ని అబ్యూస్ చేస్తున్నాను, అప్పుడు నా పార్ట్నర్ హర్ట్ అవుతారు, నా రిలేషన్షిప్ ఇంపాక్ట్ అవుతుంది. సో రిలేషన్షిప్ని ఇంపాక్ట్ చేసే చేంజెస్ ఏవి ఉన్నా చేంజ్ చేసుకోవడంలో తప్పులేదు. బట్ అది కంప్లీట్లీ నా పర్సనల్. దానివల్ల అసలు వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు. నేను డ్రెస్సెస్ చేంజ్ చేసుకో, ఫ్రెండ్స్తో మాట్లాడదు, ఇలాంటి కాంప్రమైజెస్ చేయకూడదు. బట్ కోపం తగ్గించుకో, ఎక్కువగా ఓపెన్ అప్ గా నీ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చెయ్యి, ఇంపల్సివ్ గా బిహేవ్ చెయ్యకు. ఇలాంటి చేంజెస్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఈవెన్ ప్రతిదీ చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందంటారా మరి? అంటే ట్రాన్స్పరెన్సీ అనేది గుడ్డే, బట్ అది కంట్రోలింగ్ గా, రిస్ట్రిక్టివ్ గా ఉండకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఆ అబ్బాయి క్యాజువల్ గా తీసుకుంటున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి క్యాజువల్ గా తీసుకుంటుంది అన్నప్పుడు పార్ట్నర్సే ఆటోమేటిక్ గా షేర్ చేసుకుంటారు నేను ఇక్కడికి వెళ్తున్నాను అని. ఒకరు మీ దగ్గర ఒకటి దాచిపెడుతున్నారంటే మీ సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్ వచ్చినప్పుడే వీళ్ళు హైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ని షేర్ చేసుకోవాలని నేనేం అనను, బట్ దాచిపెట్టొద్దు అంటాను. ఈవెన్ ఆ క్వశ్చనింగ్ అడిగే విధానంలో కూడా ఉంటుంది కదా. అంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఇది వేరే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అని అది దాంట్లో కూడా అర్థమవుతుంది కదా. మనం దాన్ని అడిగినప్పుడు ఎవరికైనా కూడా ఆన్సర్ చెప్పాలని అనిపించదు. కరెక్ట్. దానివల్ల ఇంకా చెయ్యాలి, రివర్స్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. సో అంటే ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది అసలు లవ్లో ఈ క్యాస్ట్ ఫీలింగే ఉండదు, క్యాస్ట్ అసలు మ్యాటరే కాదు, నువ్వేం జాబ్ చేస్తున్నావు, నీకు ఎంత సాలరీ వస్తుంది, అసలు అవసరమే లేదు, లవ్ ఉంటే చాలు, మనం దేనైనా గెలిచేయచ్చు అనుకుంటూ ఉంటారు. సో నిజమేనా? మ్యాటరే కదా లవ్ ఉంటే చాలా? లవ్ లో ఇవి చాలు, మ్యారేజ్ లో మాత్రం ఇవి సరిపోవు. సో మీరు ఆ రిలేషన్షిప్ ని సీరియస్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అంటే మీ ఇద్దరే సరిపోరు కదా ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే. కాస్ట్ అంటారా, మనం ఎంత కొట్లాడినా కొన్ని ఫ్యామిలీస్ లో వాళ్ళు అలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. మీకు ఇది ముందు తెలిసినప్పుడు మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. దట్ నా పేరెంట్స్ ని నేను కన్విన్స్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్ళాలి. లేదు మా ఇంట్లో అసలు ఇంటర్ కాస్ట్ అనేది పాసిబుల్ అవ్వదు అన్నప్పుడు అసలు ఆ ఆపోజిట్ పర్సన్ కి ఫేక్ హోప్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. లేదు మీరు అందులో దిగారన్నప్పుడు మీ పేరెంట్స్ తో ఫైట్ చేయండి, కన్విన్స్ చేయండి, ఒప్పించి చేసుకోండి. ఇవన్నీ రియల్ ప్రాబ్లమ్సే. జాబ్ ఇప్పుడు లేదంటే ఇప్పటి వరకు ఓకే, బట్ రేపు మీరు కలిసినప్పుడు రెంట్ కట్టుకోవాలి, బిల్స్ కట్టుకోవాలి, అప్పుడు జాబ్ లేకపోతే ఏం చేస్తారు? ఇవన్నీ డెఫినెట్లీ ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ కాదు అంటే అవి ఓన్లీ మూవీస్ లోనే వర్కౌట్ అవుతుంది, రియల్ లైఫ్ లో వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే అప్పుడు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, నువ్వు మోసపోకండి, మ్యాటరే అని చెప్పాలా? మ్యాటర్ డెఫినెట్లీ. ఎవరైనా వచ్చి లేదండి ప్రపోజ్ చేసినప్పుడు మీ కాస్ట్ కాదండి నాది అన్నప్పుడు మ్యాటర్ కాదు అసలు అని చెప్తూ ఉంటారు. నేను మేనేజ్ చేసుకుంటాను అంటారు. తీరా మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ రీజన్స్ అని చెప్తూ ఉంటారు. సో ఈవెన్ మనం లవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అబ్బాయి చెప్తారు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఏం కాదు, అప్పుడు యాక్సెప్ట్ చేసి వెంటనే మ్యారేజ్ అవ్వగానే మా అమ్మకి నచ్చట్లేదు, మా ఫంక్షన్స్ కి ఇలా రాకు, ఇలా రావాలి, అబ్బాయిలు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో అసలు ఎవరు డిసైడ్ చేస్తారు అమ్మాయిలు ఇలానే ఉండాలి,
అమ్మ ఏంటి ఇలానే డ్రెస్అప్ అవ్వాలి, ఎవరైనా ఇంట్లోకి వస్తే లేచి లోపలికి వెళ్ళిపోవాలి, సో ఈ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెళ్ళైన తర్వాత జాబ్ మానేయాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు మనం ఫాలో అయ్యే చాలా రూల్స్ అసలు ఎవరు డిసైడ్ చేశారు, ఎందుకు పెట్టారు అనేది మనకు ఎవరికి తెలీదు. సో మనం దాన్ని క్వశ్చన్ చేసి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని పాస్ట్లోకి వెళ్ళి ఫైట్ చేసే బదులు ఇప్పుడు నా దగ్గర ఉన్నది ప్రజెంటే, కరెక్ట్. నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలను, ఫ్యూచర్లో దీన్ని నేను ఎలా చేంజ్ చేయగలను అని ఆలోచించడం ఈజ్ మోర్ బెటర్. సో ఇప్పుడు మనకు ఒక రూల్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఇది ఫాలో అవుతే నాకు జరిగే బెనిఫిట్ ఏంటి, ఇది ఫాలో అవుతే నాకు జరిగే హామ్ ఏంటి. అక్కడ హామ్ లేదు, బెనిఫిట్ జరుగుతుంది అన్నప్పుడు ఆ రూల్ని ఫాలో అవ్వడంలో తప్పేం లేదు. కానీ కొన్ని అసలు రీజన్లెస్ గా కొన్ని చెప్తారు కదా రూల్స్, అలాంటివి మాత్రం ఫాలో అవ్వద్దు. ఓకే, పాస్ట్లో వాళ్ళు ఫాలో అయ్యారు, మన ఫ్యామిలీ మన పేరెంట్స్ ఫాలో అవుతున్నారు, ఇప్పుడు మీకు అది ఇంపాక్ట్ ఇస్తుంది అన్నప్పుడు యూ కెన్ టేక్ దట్ స్టాండ్. మీరు అది బ్రేక్ చేయొచ్చు కదా. జనరేషనల్ ట్రామా ఏదైతే కంటిన్యూ అవుతుందో ఈ జనరేషన్లో విమెన్ కానీ మెన్ కానీ చాలా ఇలాంటి స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి రూల్స్ని కూడా వెన్ దే ఆర్ నాట్ వ్యాలిడ్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఈవెన్ ఎవరు బ్రేక్ చేయట్లేదని అనిపిస్తుంది చాలా వరకు చూస్తే. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, ఇప్పుడు కూడా చాలా మంది ఒక కపుల్ ఎవరైతే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరే సపరేట్గా ఉంటున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళు ఓన్ నిక్ నేమ్స్తో పిలవడం, పేరు పెట్టి పిలవడం, అసలు ఏదో మెన్ ఉమెన్ అని కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కూడా మూవ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ అత్తమామ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు పిలుపులో చేంజ్ అవుతుంది, తన హస్బెండ్ని ట్రీట్ చేసే విధానంలో చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే పెద్దవారికి భయపడి బ్రతకాలా, మనకి నచ్చినట్టు బ్రతకాలా? అయితే నేనేమంటానంటే ఒక ఫ్యామిలీ వర్కౌట్ అవ్వాలి అంటే అందరూ ఎన్నో కొన్ని కాంప్రమైజెస్, ఎన్నో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మరి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అలా అని మీ పర్సనాలిటీని కూడా మొత్తం చేంజ్ చేసుకోకూడదు. వాళ్ళకి అర్థమయ్యే రకంగా వాళ్ళకి చెప్పి దాని తర్వాత మనకు నచ్చింది మనం చేసుకోవడంలో తప్పలేదు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళు కూడా అసలు ఒక రీజన్ లెస్ గా స్టూపిడ్ రూల్స్ ఏమైనా పెడుతున్నారంటే అది ఫాలో అవ్వడం మన ఫూలిష్నెస్. అప్పుడు మేము ఇలాగే ఉన్నాం, మేము ఇలా ఉంటాం, మేము ఎందుకు యాక్టింగ్ చేయాలి ఎవరైనా వచ్చినప్పుడు. మేబీ మరీ అంటే మనం కూడా ప్లేస్ ని బట్టి బిహేవ్ చేయాలి కదా, రోమ్లో రోమన్ లాగా ఉండాలి, మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి కొన్ని అర్థం కాలేదన్నప్పుడు మనం కూడా లైట్ తీసుకోవాలి. కానీ ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే అక్కడ మెయిన్ కీ పర్సన్ ఎవరన్నారంటే అది హస్బెండ్. ఆ హస్బెండ్ కనుక ప్రాపర్ గా ఉండి, లేదు తను నా వైఫ్, తన ఇష్టాలు తనకు ఉన్నాయి, మా ఇద్దరి కంఫర్ట్ మాకుంది, మీకేం కావాలో మీకు నేను యాజ్ అ సన్ నేను ప్రొవైడ్ చేస్తాను, లవ్ అయినా ఫినాన్షియల్ గా అయినా, బట్ ఇది మాత్రం నా ఫ్యామిలీ, నా పార్ట్నర్, ఇది సపరేట్, మీది సపరేట్. మీ పైన లవ్ ఉంది, తన పైన లవ్ ఉంది, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను, తనని రెస్పెక్ట్ చేస్తాను, మీకోసం తనని హర్ట్ చేయను, తన కోసం. అలాంటి హస్బెండ్స్ ఉంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి హస్బెండ్ చాలా రేర్ కదా. మనం రాహుల్ గారిని చూస్తాం, ఆయన కూడా చిన్మయ్ గారికి ఎంత సపోర్ట్ చేస్తారు అన్ని విషయాలు, ఈవెన్ తాళబొట్టు విషయంలో కూడా ఆయన భలే సపోర్ట్ చేస్తారు. సో దాని తర్వాత నేను రియల్ గా చూసింది మీ హస్బెండ్నే. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అసలు ఇందులో కూడా మీరు చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీరు అలాగే చేస్తుంటారా సార్? ఇందాక అన్నారు కదా, అంటే వైఫ్కి ఇచ్చే ప్రయారిటీ వైఫ్కి ఇస్తారు, ఫ్యామిలీకి ఇచ్చే ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తారు. సో నీకోసం నేను చేంజ్ అవ్వను, నా కోసం నువ్వు చేంజ్ అవ్వకు అని అలానే ఉంటారు మీ హస్బెండ్ కూడా? మా హస్బెండ్ అయితే కంప్లీట్లీ అంతే. లైక్ నువ్వు ఎవరి కోసం ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ పర్సనాలిటీ ఇది చూసే నేను లవ్ చేశా కదా, ఇది చూసే నేను వచ్చాను కదా, నేను వచ్చాక ఇది చేంజ్ చేసుకోమంటే నేను నిన్ను లవ్ చేసినట్టు ఎలా అవుతుంది అప్పుడు అనేది తన పాయింట్, విచ్ ఇస్ వ్యాలిడ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నానంటే ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు రేపు మా అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు కూడా నేను ఇది వేసుకోవాలంటే వేసుకుంటాను. నా హస్బెండ్ కూడా నన్ను డిఫెండ్ చేస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. కానీ అదంతా కేయోస్ బదులు ఒక కుర్తీ వేసుకుంటే అయిపోతుంది కదా. అంతే ఎలాబరేట్ చేసి తనని ఒక బ్యాడ్ పొజిషన్ లో పెట్టి వాళ్ళకి ఒక చిన్నగా అలా చేసే బదులు చిన్న చేంజెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఇంకా వాళ్ళు రాగానే వంటలు వండేసి శారీలు కట్టేసుకొని అలా పూజలు చేయాలని కాదు, బట్ కొంచెం బ్యాలెన్స్ లో. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తే వేరేలా రెడీ అవుతాం, పబ్కి వెళ్తే వేరేలా రెడీ అవుతాం, మనమే ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో వేరేలా ఉన్నట్టే
అవును. కొంచెం పెద్దవాళ్ళొస్తే కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా రెడీ అవ్వడంలో తప్పేం లేదు. ఓకే. అంటే చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో తెలీదు. ఫెమినిజం అనే వర్డ్ హ్మ్. అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు అని. కానీ కొంతమంది ఈ ఫెమినిజం అనే వర్డ్‌ని భలే బూతులాగా యూజ్ చేస్తారు. అంటే నేను కూడా చాలా మంది విన్నాను. అరే! ఆ అమ్మాయి చాలా పెద్ద ఫెమినిస్ట్ రా! అసలు ఆ అమ్మాయితో మాట్లాడలేము. ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో మీ దృష్టిలో అసలు ఫెమినిజం అంటే ఏంటి? యాక్చువల్లీ నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేదేంటంటే, ఫెమినిజం మీనింగ్ కరెక్ట్‌గా తెలిస్తే, హ్మ్. ఇప్పుడు ఏ అబ్బాయిలైతే "అరే! ఫెమినిస్ట్ బూతురా" అని అన్న వాళ్ళలో అట్‌లీస్ట్ ఒక 80-90% అబ్బాయిలు "నేను గూడా ఫెమినిస్ట్‌నిరా" అని చెప్తారు. హ్మ్. కానీ మనకి ప్రాపర్‌గా అదెక్కడా కన్వే అవ్వలేదు. కొంతమంది మిస్‌యూజ్ చేసుకుంటున్నారు ఈ హ్మ్. వర్డ్‌ని కూడా. హ్మ్. బట్ ఆ మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళే హైలైట్ అవుతున్నారు తప్ప, దాని యాక్చువల్ మీనింగ్ అనేది బయటికి రావట్లేదు. రావట్లేదు. ఫెమినిజం అంటే సపోర్టింగ్ ఓన్లీ విమెన్ కాదు. హ్మ్. ఫెమినిజం అంటే సపోర్టింగ్ ఈక్వాలిటీ. ఒక ఓకే. అబ్బాయికి ఏవైతే రైట్స్ ఉన్నాయో, ఒక అబ్బాయికి ఎలా అయితే చాయిసెస్, ప్రివిలేజెస్ ఉన్నాయో, సేమ్ థింగ్ అమ్మాయిల పైన కూడా వాళ్ళ చాయిస్ వాళ్ళకుండాలి. ఆ హ్మ్. ఈక్వాలిటీ మాత్రమే ఫెమినిజం. హ్మ్. నేను ఫెమినిస్ట్ అంటే నేను అమ్మాయిలకు సపోర్ట్ చేస్తానని కాదు. నేను హ్మ్. ఫెమినిస్ట్ అంటే నేను ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలని నేను బిలీవ్ చేస్తానని అర్థం. హ్మ్. ఇది అర్థమవుతే నాకు తెలిసి ఏ అబ్బాయి కూడా నేను ఫెమినిస్ట్ కాదు అంటే దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తే ఏంటి? అంటే హ్మ్. అమ్మాయిలని తొక్కాలి, కింద పెట్టాలి, అమ్మాయిలు మనతో ఈక్వల్ కాదనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. హ్మ్. ఫెమినిస్ట్ నేను కాదు అంటే, ఓహ్! నేనేం అమ్మాయిలకే సపోర్ట్ చెయ్యను కాబట్టి నేను ఫెమినిస్ట్ కాదని వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. కానీ వాళ్ళ ఇంటెన్షన్‌లో మాత్రం అమ్మాయిలని ఏదో తక్కువ చేసి చూడాలి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవ్వాలనేది కాదు. బట్ తెలియక పాపం దే ఆర్ హ్మ్. సేయింగ్ ఐయామ్ నాట్ ఎ ఫెమినిస్ట్. హ్మ్. ఇందాక మీరన్నట్లు చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తున్నారు. హ్మ్. లైక్ ఇందాక చెప్పారు కదా! అంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కరెక్ట్. అయినా పర్లేదు. అవును. రిలేషన్‌షిప్‌లోనైనా పర్లేదు. ఫెమినిస్ట్ అనగానే అమ్మో! వద్దు ఆ! అనడంలో. సో ఇది కూడా ఒక నెగెటివ్ పోర్ట్రే కదా! అవును. ఈ అవును. ఈ యాక్చువల్ వర్డ్‌కి అవును. ఇంకా జనాలందరూ ఫెమినిస్ట్ అంటే ఏదో పెద్ద అర్థాలు వాళ్ళే హ్మ్. పెట్టేసుకుంటూ ఉంటారు. అవును. అవును. ఓకే. సో ఇదన్నమాట మ్యాటర్. హ్మ్. సో ఎలా ఉంది మీ జర్నీ ఎలా ఉంది? అంటే సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంత రీల్స్ చేస్తూ ఉంటారు. సో ఒక హ్మ్. సిట్యుయేషన్‌లో గర్ల్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక సిట్యుయేషన్‌లో బాయ్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ హ్మ్. మీరు మాత్రం ఒక సిట్యుయేషన్‌లో బాయ్ ఎలా రియాక్ట్ అవ్వాలి? గర్ల్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? దానికి ఎవరు ఏంటి అని ఇద్దరికీ ఈక్వల్‌గా చెప్తూ ఉంటారు. హ్మ్. బట్ చూసే జనాలు మాత్రం అందరూ పాజిటివ్‌గా తీసుకోవాలి అంటే తీసుకోలేరు కదా! సో మీలాంటివేమైనా ఫేస్ చేసారా? నెగెటివ్ కామెంట్స్ కానీ, నెగెటివ్ ట్రోలింగ్ కానీ ఇవన్నీ? చాలా ఫేస్ చేశాను. హ్మ్. బట్ నాకొక చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉంది. అదేంటంటే నేను అన్నిటికి చాలా ఈజీగా అడాప్ట్ అయిపోతాను. అన్నిటికి చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. సో, మనం ఇందాక చెప్పాం కదా! 'భూమా మిస్టేక్' అని ఒక వీడియో చేశాను. హ్మ్. హ్మ్. చేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయిలది చూసి అవును ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండాలని నేర్చుకుంటారు అనేది నా ఇంటెన్షన్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను కాబట్టి హుక్ కొంచెం ఇంట్రిగింగ్‌గా ఉండాలి కదా! అని 'భూమా మిస్టేక్స్' ఎవరు మాట్లాడరా అని హ్మ్. అన్నాను నేను. హ్మ్. హ్మ్. బట్ దాన్ని నేనే అది విమెన్‌కి సపోర్టివ్‌గా పెడితే నాకు చాలా మంది విమెన్ నుంచే బ్యాక్‌లాష్ వచ్చింది. హ్మ్. సో, మెన్ బ్యాక్‌లాష్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉన్నా. హ్మ్. ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తుందంటే తిట్టడానికి చాలా మంది అబ్బాయిలు రెడీగా రెడీగా ఉంటారు. ఉంటారు. హ్మ్. దానికి నేను ఎప్పుడో ప్రిపేర్డ్‌గా ఉన్నాను. కానీ హ్మ్. విమెన్ నుంచి బ్యాక్‌లాష్ రావడం అనేది అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. ఇందులో వాళ్ళ ఫాల్ట్ కూడా లేదు. వాళ్ళ పాయింట్ ఏముండింది అంటే మీరు విక్టిమ్‌ని బ్లేమ్ చేస్తున్నారు. తనకి జరిగింది కాబట్టి మీరు సింపథైజ్ చేయాలి కదా! హ్మ్. మీరెందుకు తనని సింపథైజ్ చేయకుండా తననెందుకు పాయింట్ ఔట్ చేస్తున్నారనేది వాళ్ళ పాయింట్. హ్మ్. నా పాయింట్ ఏంటంటే నేను తనకి సపోర్ట్ చేస్తాను. బట్ ఏదో జరిగిపోయినంక సపోర్ట్ చేసే బదులు మీరే ముందు స్టాండ్ తీసుకోవచ్చు కదా! నా హ్మ్. సపోర్టో ఇంకెవరో సపోర్ట్ మీకెందుకు అని హ్మ్. చెప్పాలనేది నా ఇంటెన్షన్. హ్మ్. ఇలా బ్యాక్‌లాష్ చాలా వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. అరే! నేను హ్మ్. ఇంత పాజిటివ్‌గా పెడుతుంటే అమ్మాయిలు ఏంటి ఇంత నెగెటివ్‌గా తీసుకున్నారని హ్మ్. కొంచెం ఫీల్ అయ్యాను. బట్ దాని తర్వాత ఇంకా నేను ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్పినప్పుడు అది అందరికీ ఒకే రకంగా అర్థం అవ్వాలని లేదు కదా! హ్మ్. హ్మ్. మనందరం డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అర్థం అవ్వచ్చు. ఫైన్. మనకొక కోట్ ఉంటుంది కదా! యూ కాంట్ హ్మ్. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ యూర్ నాట్ బిర్యానీ అని చెప్పి. కరెక్ట్. హ్మ్. హ్మ్. బిర్యానీ కూడా నచ్చని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఉంటారు. ఇంకా మనం హ్మ్. ఎంత మధ్యలో అవును హ్మ్. ఎవరో కొందరికి నచ్చుతుంది, కొందరికి హెల్ప్ అవుతుంది చాలు. హ్మ్. ఈవెన్ చాలా మందేంటంటే ఫుల్‌గా చూడకుండా, లాస్ట్ వరకు చూడకుండా అవును. అవును. ఆ ఫస్ట్ ఒక వర్డ్ చూసేసి, లేదంటే ఆ హుక్ చూసేసి డిసైడ్ చేసేస్తూ ఉంటారు. అవును. తిను నెగెటివే చెప్తుంది. అసలు అందులో హ్మ్. ఉన్న మ్యాటర్ అనవసరం. అవును. ఫస్ట్ వర్డ్ ఏంటి? కరెక్ట్. అమ్మాయి అయితే చాలు ఇంకా బ్లేమ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా! సోషల్ అవును. మీడియాలో. అవును. సో, అంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? ఎందుకు చేసావు ఈ రీల్? ఇది నీ బాగా నెగెటివ్ అవుతుంది కదా! అవసరమా ఎందుకు అని? లేదు. యాక్చువల్లీ అంటే మా ఫ్యామిలీ ఓకే. కొంచెం
నాట్ సో చిల్, నాట్ సో సీరియస్ ఆల్సో. బట్ మేబీ ఇది బిఫోర్ అయి ఉంటే నాకు కొంచెం ఫ్యామిలీ నుంచి ప్రెషర్స్ వచ్చేవేమో. బట్ ఇప్పుడు మా హస్బెండ్ కంప్లీట్ గా నాకు ఒక షీల్డ్ లాగా ఉంటాడనమాట. సో మా పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా ఫ్యామిలీ ఎవరైనా కూడా నా వరకు రావాలంటే ఫస్ట్ తనని క్రాస్ చేసి నా వరకు రావాలి. సో తిను హీ విల్ మేక్ ష్యూర్ దట్ ఆ ఎఫెక్ట్ ఎక్కడ, ఇంపాక్ట్ ఎక్కడ నా పైన పడకుండా తను ముందే మేనేజ్ చేసుకుంటాడు. కాబట్టి ఎవరికైనా ఒక మాట అనాలన్నా అరే వాళ్ళ హస్బెండ్ కి లేని ప్రాబ్లం నాకేంటి అని ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు ఉంటారు, కొందరు కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. మాకు రీసెంట్ గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అలా. ఎవరెవరో మాట్లాడి అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అని కొందరు మాట్లాడడం. మా హస్బెండ్ వెరీ క్లియర్ గా ఉన్నారు, తను చేసేది గుడ్ థింగ్, తను పీపుల్ కి హెల్పే చేస్తుంది, నాకేం ప్రాబ్లం, నాకైతే ప్రాబ్లం లేదు, మీకెందుకు ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కదా, నేనే షూట్ చేస్తాను, కొంచెం నేను ఎడిట్ చేస్తాను, నాకు లేని ప్రాబ్లం మీకెందుకు అని తను ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత మాకు ఇంకా మళ్ళీ అలాంటి బ్యాక్లాష్ ఎక్కడ, అంటే ఫ్యామిలీ నుంచి ఎక్కడ ప్రాబ్లం అనేది అవ్వలేదు. అంతే, వచ్చినా కూడా మేమిద్దరం హ్యాండిల్ చేయగలుగుతాం, రాదని మేమేం చెప్పము, బట్ వచ్చినా ఓకే వీ కెన్ హ్యాండిల్ ఇట్. అందుకే ఇందాక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ పిల్లర్ హస్బెండ్. సో అతను స్ట్రాంగ్ గా ఉండాలి. సో అది మీ విషయంలో 100% పర్ఫెక్ట్ గా ఉంది అంటారా? అందుకే నాకు కూడా అనిపించింది చూడగానే, ఆయన రాగానే అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎలా కూర్చున్నారు అంతా ఓకేనా, కంఫర్ట్ గా ఉన్నారా, అసలు మీ కంఫర్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఫస్ట్. సో దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో నాకు కూడా బాగా అనిపించింది. సో ఎవరైనా మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉంటేనే మనం ఇంకొకరికి సజెస్ట్ చేయగలం, వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలం. సో అందులో మీరు అదృష్టవంతురాలు అయితే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హస్బెండ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మెన్ స్ట్రాంగ్ గా ఉండాలి. బట్ మెన్ కి ఏంటంటే అన్నీ ఉన్నా కూడా ఒక సిచ్యువేషన్ లో ఎక్కువ ఉమెన్స్ ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఉమెన్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు. బాయ్ ఏముందిలే తను స్ట్రాంగ్గా ఉంటారు, తనకి ఎమోషనల్ కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి బాయ్కి ఎక్కువ ఎమోషనల్ మనకి కావాలి కదా, స్ట్రెంగ్త్ కావాలి. అంటే వాళ్ళ ఈ ఏజ్లోనే స్టడీస్ అయిపోగానే జాబ్ రావాలి, అది కూడా మంచి ప్యాకేజ్తో రావాలి, త్వరగా పెళ్ళి అవ్వాలి, ఈ ఏజ్లోనే పెళ్ళి అవ్వాలి, పిల్లల్ని కనాలి, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళే పోషించాలి. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా ఎమోషనల్ స్ట్రెంగ్త్ కానీ ఇంపార్టెంట్ కదా. సో అలాంటి వారికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఒకటే, మనము ఏం ఫీల్ అవుతున్నాం అనేది ఆపోజిట్ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, మనం చెప్తేనే అర్థమవుతుంది. నేను స్ట్రాంగ్, నాకు ఏడుపు రాదు, నేను దేనికి హర్ట్ అవ్వను అని మీరు అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఆపోజిట్ పర్సన్ కూడా అవును వీళ్ళకి ఏం ఫీలింగ్స్ లేవనే కదా అనుకుంటారు. కొన్నిసార్లు మీరు కూడా ఓపెన్ అప్ అవ్వడంలో తప్పేం లేదు, ఏడిస్తే తప్పు కాదు, నేను ఇలా హర్ట్ అవుతున్నానంటే తప్పేం కాదు, అది చెప్పుకోవాలి. ఇది ఇలా నాకు దీనికి ప్రెషర్ అనిపిస్తుంది, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, లేదు నాకు ఇలా సాడ్గా ఫీల్ అవుతున్నాను, టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అనేది ఓపెన్గా మెన్ కూడా చెప్పాలి. చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ చుట్టూన్న వాళ్ళు అందరూ కాకపోయినా కొందరైనా అర్థం చేసుకుంటారు. బట్ మీరే చెప్పకుండా అన్ని లోపల పెట్టేసుకొని నేను అబ్బాయిని కదా, నేను చెప్పకూడదు, నేను ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకోవడం వల్లే ఇంకా మెన్కి చాలా ప్రాబ్లమ్స్ రావడం రీజన్ కూడా ఫస్ట్ స్టెప్ అది. మీరు ఆ ఫస్ట్ స్టెప్ని చేంజ్ చేసుకోగలిగితే దెన్ యూ విల్ నో హూ విల్ యాక్చువల్లీ సపోర్ట్ యూ ఆర్ నాట్. మేబీ మీ ఫ్రెండ్స్లోనే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు, మీ పార్ట్నర్ సపోర్ట్ చేయొచ్చు, మీ సిబ్లింగ్ సపోర్ట్ చేయొచ్చు, కానీ మీరు చెప్తేనే కదా తెలిసేది. బట్ అట్లీస్ట్ మీరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకొని చెప్పి చూడండి, దాని తర్వాత ఎవరు రియాక్ట్ అవుతున్నారు ఎవరు అవ్వట్లేదు అని బట్టి చూద్దాము. కానీ చాలా మంది అబ్బాయిలు పేరెంట్స్ కి అస్సలు చెప్పలేరు, నా ఏజ్ ఎంత ఎందుకు చెప్పాలి పేరెంట్స్ కి, ప్రతి చిన్నదాన్ని నేను చిన్న పిల్లాడినా అనుకుంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాలంటే ఎవరైనా తాగేసినప్పుడు నా సీక్రెట్స్ అన్ని ఎవరి ముందైనా వాగేస్తారేమో, నేను చీప్ అయిపోతానేమో అని ఆలోచిస్తారు. సో అసలు ఎవరితో షేర్ చేసుకోలేరు కదా, మరి అలాంటి వారు ఏం చేయాలి? మీరే అంటే నిజంగానే ఒక ఏజ్ తర్వాత అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా అన్ని ఇంట్లో షేర్ చేసుకోలేము కదా. బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా అంటే మనం సింగిల్గా ఫైట్ చేయడం బెటర్, ఇంక ఇది పేరెంట్స్కి తీసుకెళ్తే ఇంకా పెద్ద మెస్ అయిపోతుందని ఎన్నో విషయాలు మనం హ్యాండిల్ చేసుకునే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత చెప్పలేము. ఓకే, పేరెంట్స్కి చెప్పకపోవడం అనేది ఐ కైండ్ ఆఫ్ అగ్రీ, ఎందుకంటే వాళ్ళ జనరేషన్ డిఫరెంట్, మన జనరేషన్ డిఫరెంట్, మైండ్ సెట్స్ డిఫరెంట్, అర్థం కూడా కాదు మన ప్రాబ్లం. అర్థం కానప్పుడు ఇప్పుడు నాకు కొన్ని కామెడీ రీల్స్ వస్తున్నాయి, మమ్మీ నేను డిప్రెషన్లోకి వెళ్తున్నా అంటే ఎక్కడికి వెళ్తా 7 వరకు ఇంటికి వచ్చాయి అని అంటే అలాంటప్పుడు మనం వాళ్ళకి చెప్పి ఇంకా లేని డిప్రెషన్ అలాంటివి ఏమి ఉండవు, నువ్వు అసలు దాని గురించి ఆలోచించొద్దు అని మన ప్రాబ్లమ్ని డిస్మిస్ చేస్తారు చాలా మంది పేరెంట్స్. అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో షేర్ చేసుకునే దానికన్నా మీ ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరికి షేర్ చేసుకోవడము. అయితే చాలా మంది ఏంటంటే అబ్బాయిలు ఫ్రెండ్షిప్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ ఎమోషనల్ ఎక్స్చేంజ్ మాత్రం అబ్బాయిల
ఫ్రెండ్షిప్ లో చాలా తక్కువగా ఉంది. ఒక్కొక్కరికి 10-20 ఫ్రెండ్స్ ఉంటున్నారు, కానీ ఒక ప్రాబ్లం వస్తే మాట్లాడి నా ఎమోషన్ అరే నాకు ఇలా బాగాలేదురా అని చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కూడా ఉండరు. ఉండరు. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి ఫీల్ అవుతారు, అరే నాకు ఫ్రెండ్ లేరు. అదే నీకు నీ ఫ్రెండ్ వచ్చి ఒక ప్రాబ్లం చెప్తే నువ్వే వన్ టీజ్ చేస్తావు. నేను ఓపెన్ గా ఉంటాను, నువ్వు ఓపెన్ గా ఉండు, నీవు నాతో షేర్ చేసుకో, నేను నీతో షేర్ చేసుకుంటాను అని చెప్పి ఓపెన్ గా చెప్తూ ఉంటే మేబీ విత్ టైం చేంజ్ అవ్వచ్చు. ఒకే రోజులో ఇది చేంజ్ అవ్వకపోయినా కూడా మనం ఒక స్టెప్ తీసుకుంటే విత్ టైం చేంజ్ అవ్వచ్చేమో. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అయినా ఆపోజిట్ పర్సన్ కి అది చాలా సిల్లీగా ఉండిద్ది, దాన్ని వాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు ఇంకొక పర్సన్ దగ్గర. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా అసలు దీని బదులు చేసుకోకుండా ఉంటేనే బెటర్ ఏమో, నాలో నేను ఉంచుకుంటే నాకే ఒక సొల్యూషన్ వచ్చేదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అది ఏమైనా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అనిపిస్తూ ఉంటుంది. సో మనము ప్రాబ్లమ్స్ అందరికీ షేర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చినప్పుడు మనకి రైట్ ఆన్సర్ తెలిసినా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి మొత్తం మనసులోనే పెట్టుకొని మనమే దాంతో ఫైట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనకి ఎవరో ఒక వెల్ విషర్ కానీ, మనం ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తామనే పర్సన్ ఒకరు ఉంటారు కదా, ఆర్ అలా మనకి ఎవరూ లేనప్పుడు ఇలా ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు లైఫ్ కోచెస్ కానీ, సైకాలజిస్ట్ కానీ, థెరపిస్టులు కానీ, వాళ్ళని అప్రోచ్ అయ్యి అప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని అందులో ఒక డెసిషన్ తీసుకోవడం ఈజ్ కరెక్ట్, రాదర్ దాన్ నేనే లోపల పెట్టేసుకొని నేనే సఫర్ అవుతాను అనే దానికన్నా ప్రాపర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని బెటర్ అవ్వడం ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. ఓకే, నైస్. అంటే ఇంకొకటి మనం చూస్తే నేను ఒక అమ్మాయి అండి దీనికి అగ్రీ చేయడంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. లైక్ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో అది స్ట్రాంగ్, హెల్దీ, చాలా ట్రూ లవ్ అయినప్పటికీ ఇద్దరు సైడ్ నుంచి, 2 sides, అమ్మాయి అబ్బాయి సైడ్ నుంచి సమ్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇది కంటిన్యూ అవ్వలేము, ఇది మనం కంటిన్యూ చేయలేము, బ్రేక్ చేసుకుందామని విడిపోతూ ఉంటారు కదా కొంతమంది. సో అబ్బాయిలు మాత్రం అలానే ఉండిపోతారు. మనం ఎగ్జాంపుల్గా జాను మూవీని తీసుకోవచ్చు, ఇలా చాలా తీసుకోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం వెంటనే మూవ్ ఆన్ అయిపోతారు. ఎవ్వరు కూడా అలా మిగిలిపోయిన అమ్మాయిలు చాలా తక్కువ అసలు ఉండరు అని కూడా చెప్తూ ఉంటారు. సో అలా ఉండకపోవడం అంటే అమ్మాయి ట్రూగా లవ్ చేయనట్టా? ఇది ఉండకపోవడం కాదు, ఉండనివ్వకపోవడం. చాలా మంది అమ్మాయిలు చాలా ట్రూగా లవ్ చేసి ఉంటారు, ఏదో ఒక రీజన్ వల్ల అది వర్కౌట్ అవ్వదు, దాని తర్వాత మూవ్ ఆన్ అవ్వడానికి వాళ్ళకి కూడా చాలా టైం పడుతుంది. కానీ ఆ పెయిన్ ని ప్రాసెస్ చేసుకునే ప్రివిలేజ్ మాత్రం అమ్మాయిలకి లేదు. అబ్బాయిలకి అట్లీస్ట్ రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత అయినా పేరెంట్స్కో నాకు ఇలా బ్రేకప్ అయింది, కొద్ది రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దని తాగడమో, ఫ్రెండ్స్తో తిరగడమో, ట్రిప్స్కి వెళ్ళడమో, అంటే పెయిన్ కి కూడా ప్రివిలేజ్ ఉంటుందంటే అది ఇక్కడే చూస్తాం మనం. అదే ఒక అమ్మాయి నాకు ఇలా బ్రేకప్ అయింది, నేను ఇలా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానంటే నెక్స్ట్ డే పెళ్లి చేసి పంపిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు అబ్బాయిలకు ఉన్న ఈ ప్రివిలేజ్ అమ్మాయిలకి ఇందులో మాత్రం లేదు. సో నిజంగా అలా ఉండి ఓకే నువ్వు నీ చాయిస్ ప్రకారమే పెళ్లి చేసుకో, నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకో అంటే నాకు తెలిసి 50% ఆఫ్ ద అమ్మాయిలు పెళ్లి కూడా చేసుకోరు. బట్ అలా అంత ఆప్షన్ మనకు లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ గా చేసినప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు నేను హర్ట్ అవుతున్నాను, ఇప్పుడు నేను ఈ స్టెప్ వేయకపోతే నా పేరెంట్స్ హర్ట్ అవుతారు అన్నప్పుడు ఒక అమ్మాయి ఏం చేయాలి? ఆప్షన్ లేదు కదా. ఎలాగూ నేను హర్ట్ అవుతున్నాను, కానీ నా పేరెంట్స్ ఇంకా వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము, సొసైటీ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడి అమ్మాయిని తన ఒక చాయిస్ చేసుకునే స్పేస్ కూడా ఇవ్వరు. ఇలాంటి పెళ్లిలన్నీ తనేదో దీంతో బ్రేకప్ అయిపోయిందిగా ఈ అబ్బాయిని చేసుకుంటా అని అనుకుని అమ్మాయి చేసుకోదు. తప్పక ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఫోర్స్ఫుల్ గా పెళ్లిళ్ళు చేస్తారు, అందుకే ఇలా జరుగుతుంది. కానీ అలా స్పేస్ ఉంటే చాలా మంది అమ్మాయిలు అలాగే ఉండిపోతారు. అంటే కానీ ఆ అబ్బాయి మాత్రం అలా అనుకోడు కదా, అంటే తిన్నను ట్రూగా చేయలేదు కదా, తిన్నను ట్రూగా చేయలేదు అందుకే చూడు వెంటనే మూవ్ ఆన్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. సో కానీ అమ్మాయిల నుంచి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ కదా. అవును అవును, అంటే వాళ్ళకి కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎగ్జాంపుల్స్ చూస్తే యాక్చువల్లీ అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే సిస్టర్స్ వాళ్ళో వీళ్ళో ఉన్నప్పుడు ఈ సేమ్ పర్సన్స్ కూడా వాళ్ళ సిస్టర్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదంటే ఫోర్స్ చేసి చేసే వాళ్ళల్లో ఈ అన్నలు తమ్ముళ్ళు కూడా ఉంటారు. బట్ అది మన ఇంట్లో అమ్మాయిని ఒకలాగా బయట అమ్మాయిని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అర్థం చేసుకోవడంలో కూడా అలానే ఉంటుంది. అంటే దీన్ని చెప్పడం కూడా చాలా మంది అబ్బాయిలు చెప్తారు. ఎలా అంటే మా అక్కకి ఇలా రిలేషన్షిప్ ఉండింది కానీ మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదని తను చాలా రెస్పెక్ట్ ఇచ్చేసి ఆ అబ్బాయిని వదిలేసి మేము చెప్పిన పెళ్లి చేసుకుందని ప్రౌడ్ గా చెప్తారు. మంచిది. అదే ఆ అమ్మాయి మాత్రం తిన గర్ల్ ఫ్రెండ్ మాత్రం
అవును ఇంట్లో ఒప్పుకోకపోతే నన్ను వదిలేసింది, నన్ను యూజ్ చేసుకుందని చెప్తారు. సిచ్యువేషన్ సేమే, మీరు చెప్పే పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఎలా అయితే మీ ఇంట్లో అమ్మాయిలను అర్థం చేసుకుంటున్నారో వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ అందరం బయటకు చెప్పుకోలేము. ఒకరినొకరం అర్థం చేసుకొని ముందుకెళ్తే బెటర్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి వెంటనే పెళ్లి చేస్తారు కాబట్టి తప్పకుండా ఇంకా సచ్చినట్టు చేసుకోవాల్సిందే. కానీ వెంటనే ఇంకొకరి పైన లవ్ వస్తుంది అంటారా? రాదు. ఉమ్, నాకు ఈ మధ్యలో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడ అంటే అమ్మాయిల్ని ఫోర్స్ చేసి పెళ్లి చేస్తున్నారు. ఉమ్, పెళ్లి చేసినప్పుడు ఈ అమ్మాయి ఆ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ ఉమ్, పార్ట్నర్ హ్యాపీగా ఉండట్లేదు, వీళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. ఉమ్, నేనైతే ఇలాంటి టైంలో ఏం చెప్తానంటే ఎంత వీలైతే అంత ఫైట్ చేయండి పేరెంట్స్తో. ఉమ్, ఎంతైనా పర్లేదు. ఏం చేస్తారు? టైం ఇస్తారు అంతే మ్మ్. కదా. వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఒక మాట అనుకుంటారు. బట్ టైం తీసుకొని ఓన్లీ వెన్ యూ ప్రాపర్లీ హీల్డ్, మీరు మూవ్ ఆన్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. ఓకే. చాలా మంది తప్పక నేను చేసుకుంటున్నానని హస్బెండ్స్ని హర్ట్ చేస్తున్న అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్, విచ్ ఇస్ అన్ఫేర్ టు దట్ పర్సన్. ఆ పర్సన్కి ఇందులో ఏ పాపం తెలీదు. అతను ఏదో మీతో ఒక ఫ్యూచర్, ఒక లైఫ్ బిల్డ్ చేసుకోవాలని వచ్చిన పర్సన్ని మీ పాస్ట్ వల్ల తనని హర్ట్ చేయకూడదు. ఉమ్, సో మీరు ఆ టైం మీ పేరెంట్స్ దగ్గర ఫైట్ చేసి టైం తీసుకోండి. ఉమ్, ఎప్పటికీ చేసుకోవద్దు అని కాదు, అట్లీస్ట్ టైం ఇవ్వండి నాకు. ఇప్పుడు నేను ఇది ఏదో మీరు ఇప్పుడు ఫోర్స్ చేశారని చేసుకుంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోతే నా లైఫే రూయిన్ అయిపోతుంది. ఉమ్, దాని బదులు నాకు కొంచెం టైం ఇస్తే నేను హీల్ అయిన తర్వాత చేసుకుంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది కదా అని ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడం ఇస్ బెటర్. సేమ్ సిచ్యువేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. నాకు దీనికి మాత్రం అసలు క్లారిఫికేషన్ అసలు ఎవరికి ఉండదేమో ఏ అమ్మాయి కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకుండా వేరే అతనితో పెళ్లి చేస్తుంటే త్వరగా లవ్ రాదు, వదులుకోలేం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ట్రూగా లవ్ చేసింది ఒక అబ్బాయిని, బట్ ఆ అబ్బాయి మాత్రం ఇందాక మనం అనుకున్నట్టు రెడ్ ఫ్లాగ్ సంథింగ్ ఆ టైప్లో ఉన్నప్పుడు వదులుకోలేక మూవ్ ఆన్ అవ్వలేక ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయాలి? చాలా ప్రాబ్లమ్స్కి టైమే సొల్యూషన్. ఉమ్, టైం హీల్స్ ఎవ్రీథింగ్. ఉమ్, టైం తీసుకొని ఆలోచించుకొని ఆ అబ్బాయితో ఏమేం చేంజెస్ వచ్చాయి, ఎందుకు బ్రేకప్ అయింది, ఉమ్, అండ్ ఈ రెడ్ ఫ్లాగ్స్ని నేను ఫ్యూచర్లో కంటిన్యూ చేయగలనా లేదా. ఉమ్, సరే ఇప్పటి వరకు మీకు ఆ పర్సన్ కావాలని అనిపిస్తుంది, కానీ ఆ ఫ్లాగ్స్ని మీరు ఎప్పటికీ తీసుకోగలరా అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఉమ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ ఆన్సర్ నో ఉన్నప్పుడే అది బ్రేకప్కి లీడ్ అవుతుంది. ఉమ్, బట్ వాళ్ళ గుడ్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా గుర్తొస్తూ గుర్తుండిపోతుంది కదా. ఉంటుంది. గుడ్ మెమరీస్ కానీ మంచి మంచి మూమెంట్స్ అనేవి గుర్తుంటాయి. ఉమ్, బట్ జస్ట్ పాస్ట్లో జరిగిన గుడ్ మూమెంట్స్తోనే ఫ్యూచర్ అంతా బతికేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఉమ్, సో కొంచెం టైం తీసుకొని హీల్ అవ్వండి. ఉమ్, ఏదన్నా హెల్ప్ తీసుకోనో ఇంకొంచెం డైవర్ట్ చేసుకోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాసెస్ యువర్ పెయిన్ దెన్ మూవ్ ఆన్. ఉమ్. దాని తర్వాతే ఇంకొకరితో అయినా కూడా మూవ్ ఆన్ అవ్వాలి, కానీ ముందే అవ్వకూడదు. కానీ ఈ గ్యాప్లో ఆ అబ్బాయి మాత్రం నువ్వు ఏదో నీకు వేరే వాళ్ళపైన ఇంటెన్షన్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళపైన ఫీలింగ్స్ వస్తున్నాయి, అందుకే ఈ గ్యాప్ తీసుకుంటున్నావు అని మైండ్ సెట్లో ఉంటారు కదా. ఆ అమ్మాయి పైన కూడా అవే రుద్దుతూ ఉంటారు. సో ఈ గ్యాప్లో ఏంటంటే మీరు అన్నట్లు ఈ టైం తీసుకుందాం అనే బదులు వాడి బిహేవియర్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడే బ్రేక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కదా. అవును, అంటే మనకి కొన్ని థింగ్స్, కొన్ని నెగిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే అవి విత్ టైమ్ ఇట్ విల్ గెట్ వర్స్. కొన్ని థింగ్స్ ఏంటంటే విత్ టైమ్ ఇట్ విల్ గెట్ బెటర్. బట్ ఈ ఒక ప్యాటర్న్ ఏదైతే ఒక పాయింట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఉందో అది బెటర్ అవుతుందా విత్ టైం వర్స్ అవుతుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే రిలేషన్షిప్ గురించి వస్తే మనము ఒకరికి ప్రపోజ్ చేయాలి, ఒకరు మనకు బాగా నచ్చారు, వీళ్ళ లైఫ్లో మనం ఉంటే బాగుంటుంది, మన లైఫ్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకొని ప్రపోజ్ చేసే ముందు మనం చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఎలా చెప్తే ఇంప్రెస్ అవుతారు, ఎలా ఒప్పుకుంటారు అన్నప్పుడు బాగా ప్రిపేర్ అవుతారు. కానీ బ్రేకప్ విషయంకి వస్తే మాత్రం అసలు ఏం ఆలోచించకుండా బ్రేకప్ చెప్పేసి బ్లాక్ చేస్తూ ఉంటారు. సో అది ఎలా అంటే అలా బ్రేకప్ చేయడం కరెక్టేనా? డెఫినెట్లీ కరెక్ట్ కాదు, కానీ ఆపోజిట్ పర్సన్ ఏం యాక్షన్ చేస్తున్నారు అనేది మన చేతిలో లేదు. మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మాత్రమే మన చేతిలో ఉంది. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి మీ పైన చాలా లవ్, కేర్, రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టే మీతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు. విత్ టైం ఆ లవ్ కానీ రెస్పెక్ట్ కానీ ఏదో ఒకటి ఫేడ్ అవుట్ అయిపోయి ఉంది కాబట్టే వాళ్ళు బ్రేకప్ చేస్తున్నారు. బట్ ఆ టైంలో కూడా వాళ్ళు అకౌంటబుల్గా ఉండి దిస్ ఈజ్ మై రీజన్, ఎందుకని ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తే మూవ్ ఆన్ అవ్వడానికి వెరీ ఈజీ. కానీ రీజన్ ఏంటో కూడా చెప్పకుండా బ్లాక్ చేసినప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అది ప్రాపర్ బ్రేకప్ లా కన్సిడర్ చెయ్యరు. అంటే ఈ పర్సన్ని బ్లాక్ చేసి టెంపరీగా హోల్డ్లో పెట్టుకొని బయట వేరే ఆప్షన్స్ చూసుకొని దొరకకపోతే మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్యాచప్ అవ్వాలనే ఇంటెన్షన్లో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు ఏంటంటే ఫేస్ చెయ్యలేక, ఇప్పుడు మనం ముందు మాట్లాడాం కదా, క్యాస్ట్ ఇలాంటి థింగ్స్ వచ్చినప్పుడు నేను ఇంట్లో ఒప్పిస్తాను
చేస్తాలే అని ఫస్ట్ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎండ్కి వచ్చేసరికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు ఈ రీజన్ మళ్ళీ చెప్పలేరు కదా. చెప్తే ఆపోజిట్ వాళ్ళు అడుగుతారు, ఇవన్నీ నీకు ముందు తెలియదా? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు. బట్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్ ఈజ్ ఆల్సో అన్ ఆన్సర్. ఒక పర్సన్ మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు, మీ ఫీలింగ్స్కి మీ ఎమోషన్స్కి వాల్యూ చెయ్యట్లేదు అంటే అలాంటి పర్సన్ ఇచ్చే క్లోజర్ కోసం మీరు వెయిట్ చేయకుండా మీ క్లోజర్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇందాక మీరు అన్నారు కదా, అంటే బ్రేకప్ చేయలేక హోల్డ్లో పెట్టి బయట వేరే ఆప్షన్స్ చూస్తూ ఉంటారు. లైక్ తిని నాకు సెట్ అవ్వట్లేదు కదా, కంపేర్ చేసుకుందాం, నాకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉంటుందేమో, నేను హ్యాపీగా ఉంటానేమో తినతో కాకుండా అని దొరకనప్పుడు మళ్ళీ వద్దాం అనుకునే మైండ్ సెట్ కరెక్టా తప్ప? చాలా తప్పు, చాలా తప్పు. కానీ వీళ్ళేమనుకుంటారంటే మనం అందరం చాలా ఎమోషనల్ డిపెండెంట్ బీయింగ్స్. అది ట్రూ, మనం అంతా సోషల్ యానిమల్స్. వి నీడ్ అ పార్ట్నర్, వి నీడ్ ఫ్యామిలీ, వి నీడ్ ఫ్రెండ్స్. కానీ అలా ఎవరో ఒకరు కావాలి కాబట్టి వీళ్ళని హోల్డ్లో పెట్టుకొని వేరే వాళ్ళని వెతుక్కొని నేను సింగిల్గా ఉండలేను కాబట్టి నేను వేరే రిలేషన్షిప్ వెళ్ళిన తర్వాత వీళ్ళని బ్రేక్ చేస్తా అనడం చాలా తప్పు. మీకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, బ్రేక్ చేసుకోండి, ఆ రైట్ మీకు ఉంది. కానీ వాళ్ళని అలా హోల్డ్లో పెట్టే రైట్ అయితే లేదు, పెట్టొద్దు. కానీ జనరేషన్ అలానే ఉంటుంది ఇప్పుడు. సో అలాంటి వారికి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? నేనేమంటానంటే ఇప్పుడు ఎలా అయితే కొన్ని కోడ్స్ ఉంటాయి కదా, అంటే క్రిమినల్స్ నా దగ్గరికి రారు, విక్టిమ్స్ నా దగ్గరికి వస్తారు. సో ఆ మిస్టేక్స్ చేసే వాళ్ళు ఎవరిని మనం చేంజ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు థెరపీలకు వెళ్ళరు, వాళ్ళు ఎవరిని అడగరు, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు అదే చేస్తారు. రియాక్షనే మన చేతిలో ఉంది. మనం అలాంటి వాళ్ళ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎలా కేర్ తీసుకోవాలనేది మాత్రం మనం ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళకి మనం కూర్చోపెట్టి నువ్వు ఇది చేయొద్దు, తప్పు అది చేయొద్దు, వాళ్ళకి కూడా తెలుసు అది తప్పని, తెలిసినా వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేము. కానీ మనం అలాంటి వాళ్ళకి ఎంత స్కోప్ ఇవ్వాలనేది మన చేతిలో ఉంది కాబట్టి అది మనం కేర్ తీసుకోవాలి. కానీ మీ దగ్గరికి చాలా డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి కదా, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్షిప్ అంటే, బాయ్స్ గర్ల్స్ అసలు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఈ లవ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అసలు ఇందులోనూ ఉండవు, కెరీర్ పని కూడా ఉండవు, ఇందులోనే మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్న అంటే మీ దగ్గరకు వస్తున్న కేసెస్ ఏంటి రీసెంట్ టైమ్స్లో? రీసెంట్గా అయితే చాలా వస్తున్న కేసెస్ చీటింగ్ గురించి. ఎంత నార్మలైజ్, ఎంత కామన్ అయిపోయిందంటే అసలు చీటింగ్ ఇంత కామన్ అని సెషన్ స్టార్ట్ చేసే వరకు నాకు కూడా తెలియదు. ఓకే, ఎక్కడో ఎవరో ఒకరు చేస్తారు, ఒక బ్యాడ్ పర్సన్ అనే వాళ్ళు చీటింగ్ చేస్తారేమో అనేంతవరకే తెలుసు. కానీ చీటింగ్ ఇంత నార్మలైజ్ అయింది అనేది తెలియదు. సో ఒక ఇద్దరు బాగుంటారు, అంత బాగుంది అనుకుంటారు, రేపో మాపో పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనుకుంటారు, ఈలోపు ఈ పర్సన్ ఇంకొకరితో చీట్ చేసి దొరికిపోతారు. సో వీళ్ళు వదులుకోలేక, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక మోస్ట్లీ రిలేషన్షిప్ ఇష్యూస్తో వస్తున్నారు. అంటే 50% ఆఫ్ ద టైమ్ ఇట్స్ అబౌట్ చీటింగ్. సో అంటే చీటింగ్ గురించి కూడా మీరు చాలా వీడియోస్ చేశారు. సో చీటింగ్ అంటే కేవలం ఇంకొకరితో పర్సనల్గా ఉండడమే కాకుండా కొన్ని రీజన్స్ చెప్పారు, అంటే ఇవి కూడా చీటింగ్ కిందకే వస్తాయని. సో అవేలా వస్తాయి అంటే నార్మల్గా రెగ్యులర్గా మాట్లాడుతున్నారేమో కదా, అంటే మీరు చెప్పారు కదా చీటింగ్ అంటే ఫిజికల్గా ఉండడమే కాకుండా ఇంకొకరితో తెలియకుండా మాట్లాడడం, ఇంకొకరితో తెలియకుండా బ్లష్ అవ్వడం, వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడాలి అనిపించడం కూడా కైండ్ ఆఫ్ చీటింగ్ అని చెప్పారు. సో ఇదేలా చీటింగ్ అవుతుంది? ఏమో ఆ పర్సన్ కంఫర్ట్గా ఉన్నారేమో కదా దాంతో. అంటే ఫ్రెండ్లీగా ఉండడానికి, ఫ్లర్టీగా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎన్ని మాటలన్నా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. బట్ మనం ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఒక పర్సన్కి కమిటెడ్గా ఉన్నాం అన్నప్పుడు మీరు ఈ పర్సన్తో నేను మాట్లాడుతున్నాను అనేది మీ పార్ట్నర్ దగ్గర హైడ్ చేస్తున్నారు అంటేనే యు నో దట్ ఇట్స్ అ మిస్టేక్. అది మిస్టేక్ అన్నప్పుడు జస్ట్ ఏదో నార్మల్గా ఫిజికల్గా చేస్తేనే అది మిస్టేక్ కాదు. చాలా మంది మెన్ అయినా విమెన్ అయినా ఆల్రెడీ హస్బెండ్ ఉన్నా, ఆల్రెడీ వైఫ్ ఉన్నా, నాకు వాళ్ళపైన ఎక్కువ ఫీలింగ్స్ లేవు, నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం, ఐ లవ్ యూ మోర్ అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఫిజికల్గా ఏం చేయకపోవచ్చు, కానీ అది కూడా చీటింగే కదా. ఇప్పుడు మీరు ఒక పర్సన్తో ఉండి నాకు తనకన్నా నువ్వెక్కువ ప్రియారిటీ, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి వీళ్ళ పార్ట్నర్ని వాళ్ళ వల్ల హర్ట్ చేయడం కూడా చీటింగే. ఓకే, సో అంటే తను సరిగ్గా లేకపోవడం వల్లే దీని మీద ఇంప్రెషన్ నేను చెప్పాను కదా, సరిగ్గా లేడు అంటే తనతో మాట్లాడండి, అప్పటికి మారలేదంటే బ్రేకప్ చేసుకోండి, తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే, ఒక్క చోట పులుస్తో పెట్టిన తర్వాతనే ఇంకో చోట కామ పెట్టమంటారా? ఓకే, అండ్ సేమ్ టైం మీరు ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా
ఎవరికైనా సరే సేమ్ టైం ఇద్దరి పైన లవ్ ఉండొచ్చు, తప్పలేదు అని చెప్పారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారా? ఇది కూడా చాలా రాంగ్ గా వెళ్ళిన వీడియోస్ లో ఒకటి. నేను ఓకే. ఉండడంలో తప్పులేదని చెప్పలేదు, మ్మ్. ఉండడం పాసిబుల్ అని చెప్పాను. పాసిబుల్ అంటే అది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరి పైన ఫీలింగ్స్ రావడం ఇస్ పాసిబుల్. మ్మ్. అసలు రావు, నేను ఇలాగే ఉంటాను అనేది పాసిబుల్ కాదు. కాదు. ఉంటుంది కానీ అది ప్రాక్టికల్ కాదు, అది కరెక్ట్ కాదు. మ్మ్. మ్మ్. అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు. మీరు పార్ట్నర్ తో లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎంతైనా ఒక బోర్డమ్ అనేది ఏ మంచి రిలేషన్షిప్ లో కూడా బోర్డమ్ అనేది వెరీ వెరీ కామన్. మ్మ్. అది వచ్చినప్పుడు అక్కడ మనకి ఇంకేదో కొత్త బటర్ఫ్లైస్ కనిపించి వాళ్ళెవరో ఇంకా కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించి మనం అటు అట్రాక్ట్ అవుతుంటాం. మ్మ్. అవ్వడం కరెక్ట్ అని నేను అనలేదు, అవ్వడం పాసిబుల్ అని అన్నాను. మ్మ్. ఇద్దరినే కాదు, ఒకే టైంలో మనం 10 మందిని లవ్ చేయడం కూడా పాసిబులే కానీ కరెక్ట్ కాదు. మ్మ్. ఇద్దరు లవ్ చేయడం కూడా పాసిబులే కానీ కరెక్ట్ కాదు. మ్మ్. ఫీలింగ్స్ వచ్చినంత మాత్రాన మీరు దానికి బానిస అయిపోవాల్సిన అవసరం లేదు కదా. లేదు. నాకు ఫీలింగ్స్ వచ్చాయి, అవును, దాన్ని మనం లిమిట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పర్సన్ తో నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి ఆ అన్నప్పుడు సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని కంటిన్యూ చేయకూడదు. దాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి అక్కడికే. బికాస్ ఇట్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్ అనే ఒక సెన్స్ మీకు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి, అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనేది నా పాయింట్. సో మీరు చెప్పే దాంట్లో కరెక్ట్ అయినా సరే జనాలు మాత్రం దాన్ని రాంగ్ పోటే చేస్తున్నారు. సో ఇంతమందికి అంటే బాయ్స్కి గర్ల్స్కి స్టాండ్ తీసుకొని నీకు నేనున్నాను నాతో షేర్ చేసుకొని లాస్ట్లో మీరు చెప్తారు సరే ఆ వర్డ్, అదైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. దానికైతే అంటే అది ఒక భరోసాలాగా అనిపిస్తుంది. సో ఆ రీల్ చూసిన వెంటనే అరే నేను మాట్లాడాలి, దీంతో నేను మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరితో షేర్ చేసుకుంటే వాళ్ళు మనల్ని మిస్యూజ్ చేస్తారేమో, ఆ సిచ్యువేషన్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి డిస్కస్ చేస్తారేమో అనుకుంటారు కదా. బట్ మీ రీల్ చూసినప్పుడు వెంటనే అయ్యో నేను దీంతో చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది మీతో మాట్లాడుతుంటే. సో నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఇంకొక టాపిక్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.